హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. నా పేరు మానస. ఈరోజు మనం బోన్లెస్ చికెన్ పచ్చడిని పక్కా కొలతలతో ఈజీ మెథడ్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికోసం నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ పెట్టడం వల్ల మీ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనికోసం ముందుగా కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ముక్కలు మరీ పెద్దగా కాకుండా కాస్త చిన్నగా ఉండేలా చూసుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించి గంట సేపు మ్యారినేట్ చేసుకోవడానికి మూత పెట్టి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. పచ్చడి కోసం కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ధనియాలు, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, దీంతో పాటుగా దాల్చిన చెక్క 2 చీలికలు, 3 యాలకులు, 4 లవంగాలు వేసి స్టవ్ పై లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఈ మసాలా దినుసులు కాస్త చల్లారాక మిక్సీలో వేసి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసులు వేయించుకున్నటువంటి ప్యాన్ని మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని దాంట్లో గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి. ఈ చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అందులోని నీరంతా బయటికి వచ్చి ఎగిరేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అంటే ఎలాంటి ఆయిల్ యూస్ చేయకుండా ఫ్రై చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఇలా నీరంతా ఎగిరిపోయాక ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై వేరొక కడాయి పెట్టుకొని అందులో 300 ml ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక దాంట్లో ముందుగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పై డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక పీస్ తీసి చుంచి చూస్తే ముక్క బాగా ఫ్రై అయిందో లేదో తెలుస్తుంది. తర్వాత ఈ ముక్కలన్నింటినీ జల్లిగంటితో తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న కేజీ చికెన్కి ఈ 300 ml ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి 2 టీ స్పూన్ల మసాలా పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. గరిటెతో కలుపుకొని దాంట్లో 1 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. దాంతో పాటుగా 1/2 కప్పు ఉప్పును వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కడాయిని తీసి పక్కన పెట్టుకొని గోరువెచ్చగా అయ్యాక అందులో ఇలా 3 పెద్ద పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్లా చేసుకొని ఆ జ్యూస్ని చికెన్ పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంది మన బోన్లెస్ చికెన్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుని వాటర్ తగలకుండా చూసుకుంటే 2 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మనం బోన్లెస్ చికెన్ తయారు చూసాం కదా, మీరు కావాలనుకుంటే విత్ బోన్తో కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్లో చెప్పండి. దాంతో పాటుగా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీకు చేరుతాయి. థ్యాంక్ యూ.